హాయ్ ఎవ్రీవన్. సో షట్ డౌన్ అంటే నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో షట్ డౌన్లో బోత్ ది హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్ ఏదైతే బిల్స్ పాస్ చేయాలో అది పాస్ చేయకుండా హాల్ట్ చేస్తారు, ఎస్పెషలీ ఎట్ ఏ స్టేజ్ వేర్ ఫండ్స్ ఆర్ బీయింగ్ అలొకేటెడ్ టు ద బిల్. సో ఆ స్టేజ్లో ఫండ్స్ గురించి డిస్కషన్ అయ్యేటప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేయలేనప్పుడు నెగోషియేటింగ్ టేబుల్లో ఆపోజిషన్ కూడా కూర్చుని నేను ఇంత డబ్బు ఇయ్యను, నేను ఈ చట్టం తెద్దాం అనుకున్నాను, నువ్వు దానికి ఒప్పుకోలేదు, సో యూ డూ దిస్ ఫర్ మీ, ఐల్ డూ దిస్ ఫర్ యూ, దెన్ ఐల్ అప్రూవ్ యువర్ బిల్ అని నెగోషియేట్ చేయడానికి ఈ షట్ డౌన్ యూజువలీ ఏర్పడుతుంది. అండ్ దీంట్లో అంటే గవర్నమెంట్ ఏజెన్సీస్ పనిచేయవు అంటారు, అసలు దాని మీనింగ్ ఏంటో చెప్తా. సో నాన్ అండ్ ఎసెన్షియల్ గవర్నమెంట్ ఫంక్షన్స్ పనిచేయవన్నమాట. అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ అదర్వైజ్ నేషనల్ పార్క్ సర్వీస్ ఇవన్నీ నాన్ ఇంపార్టెంట్వి కాబట్టి అవి ఫంక్షన్ చేయవు. అక్కడ ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళందరినీ ఫర్లో అంటే అన్పెయిడ్ లీవ్స్ ఇచ్చి దే లాస్ దెమ్ స్టాప్ కమింగ్ టు ద ఆఫీస్. సో ఇది షట్ డౌన్లో అయ్యేది. బట్ మెనీ ఎన్ఆర్ఐస్ హ్యావ్ దిస్ క్వశ్చన్ ఏంటంటే మా H1B పిటిషన్ పెండింగ్గా ఉంది, లేకపోతే నా అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ పిటిషన్ పెండింగ్గా ఉంది. సో USCIS దగ్గర ఏవైతే పెండింగ్ పిటిషన్స్ ఉంటాయో మీ ఇమిగ్రేషన్కి సంబంధించి అవన్నీ ప్రాసెస్ అవుతాయి. It will not be delayed, it will not be postponed, and it does not affect your immigration petition in any which ways. ఎందుకంటే మీరు పిటిషన్కి కట్టే డబ్బు ద్వారే ఆ ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి. స్ట్రైట్ అవే ఫెడరల్ ఫండ్స్ ద్వారా ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ యు ఆర్ పేయింగ్ ఫర్ ఇట్. సో ఏ కైండ్ ఆఫ్ డిలే ఉండదు, ఏ కైండ్ ఆఫ్ బర్డెన్ ఉండదు, ఏ కైండ్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ కూడా ఉండదు ఈ షట్ డౌన్ వల్ల. అండ్ ఫర్దర్ మోర్ చాలామంది యూజువలీ వచ్చే క్వశ్చన్ ఏంటంటే కాన్సులర్ ప్రాసెస్ ద్వారా వీసాలు కూడా ఆపేస్తుందా USA అని. అంటే ఇండియాలో మన US కాన్సులేట్లో వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇవ్వడం కూడా షట్ డౌన్ చేసేస్తారా, వీసా ఆఫీసర్స్ వస్తారా రారా అన్న క్వశ్చన్ ఉంది. టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ యువర్ కాన్సులర్